చేశారా? సో మనం లాస్ట్ క్లాస్ ఎక్కడ వరకు వెళ్ళాము? 1 minute. పోస్టింగ్ టైప్స్ డిస్కస్ చేశాం కదా. అంతేనా? పోస్టింగ్ టైప్సే కదా. పార్కింగ్ డాక్యుమెంట్స్ కూడా చేసాం సార్. పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అవన్నీ చేసాము. 1 minute. ఓకే, కంప్లీటెడ్ గేమ్ లేవు ఇక్కడ మనకి. ఓకే, 1 minute. రికార్డింగ్ ఆన్ చేశారు కదా. 1 minute. సో పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అవన్నీ కంప్లీట్ చేసేసాం మనం. నెక్స్ట్ టాపిక్ శాంపిల్ డాక్యుమెంట్. చూడండి కాన్సెప్ట్ ఎక్కడ ఉందో. శాంపిల్ డాక్యుమెంట్ సార్ 46 అంట. ఫస్ట్ మీకు స్టార్టింగ్ లో మనం ఈ గ్లోబల్ పారామీటర్స్ అవన్నీ కొంచెం టఫ్ ఉంటాయి, అంటే కొంచెం టఫ్ అనిపిస్తాయి. వినండి, 2-3 టైమ్స్ వాచ్ చేస్తే ఏమీ ఉండదు అండి. మిగతా కాన్సెప్ట్స్ అన్ని ఈజీగానే ఉంటాయి, డోంట్ వరీ. కొంచెం టైం స్పెండ్ చేయండి. కొంచెం అది యాక్చువల్ ఇంకా డెడ్ స్లో చెప్పాలి, బట్ మీకు కొంచెం ఫాస్ట్గానే తీసుకొచ్చాను. ఎనీవే, గ్లోబల్ పారామీటర్స్ అండ్ జిఎల్ క్రియేషన్స్ అవన్నీ కొంచెం లిటిల్ బిట్ టఫ్ అనిపిస్తాయి, కొంచెం కేర్ఫుల్గా వినండి. తర్వాత చూడండి, శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్, వాట్ ఈజ్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఇస్ ఎ బేస్ డాక్యుమెంట్ సార్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సో శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ బేస్ డాక్యుమెంట్, లేదంటే శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ అని కూడా చెప్పచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ అని కూడా చెప్పచ్చు. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం అన్నమాట. సో శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక వన్ కైండ్ ఆఫ్ ది టెంప్లేట్ అని కూడా చెప్పచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది టెంప్లేట్. ఇది SAP సిస్టంలో స్టోర్ అవుతుంది, కానీ ఎక్కడా కూడా పోస్ట్ అవ్వదు, లేదంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఒకటి చూడండి. ఈరోజు క్లాస్ ఉందా లేదా అని మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో. డైలీ ఉంటుంది క్లాస్. ఓకే, షీట్ ఎక్కడ ఉంది? 1 minute.
శాంపిల్ డాక్యుమెంట్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఈసీసీ సర్వర్లో చేసిన S4 HANA సర్వర్లో చేసిన సేమ్ టు సేమ్ ఈ టాపిక్ అనేది ఏమీ చేంజ్ ఉండదు. ఓకే, సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. రిసీవ్ అయిందా? ఓపెన్ చేయండి. చూడండి, శాంపిల్ డాక్యుమెంట్. వాట్ ఈస్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అంటే శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం, అంతే కదా. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేస్తాం. ది శాంపిల్ డాక్యుమెంట్ is stored on the system. It does not update any transactions on the financial statement. శాంపిల్ డాక్యుమెంట్ అనేది సిస్టంలో స్టోర్ అవుతుందండి. ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, జస్ట్ స్టోర్ అవుతుంది అంతే. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. The sample document is stored on the system. It does not update any transactions on the financial statement. Financial transactions పైన ఎక్కడ కూడా శాంపిల్ డాక్యుమెంట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది, డీజీ కాన్సెప్ట్. మనం కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం. కింద చూడండి, శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? F-01. F-01 లో మనం శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. F-02 ట్రాన్సాక్షన్ కోడ్ లో పోస్ట్ చేస్తాం. ఓకేనా? సో ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ మనం ఏమేమి క్రియేట్ చేద్దాము చూడండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఇది మళ్ళీ టైప్ చేయడానికి టైం తీసుకుంటుంది కదా. ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం మనం. సింపుల్ కాన్సెప్ట్ అండి, చిన్న కాన్సెప్ట్ ఇది. చూడండి, మనం ఏ శాంపిల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేద్దాము చూడండి. శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేద్దాము. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. శాలరీ శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. ఈ 3 టైప్స్ ఆఫ్ ది శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నంబర్ రేంజ్, వీటికి శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం. టీ కోడ్స్ ఏమో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కింద చూడండి. ఇవి కాదు పైన నోట్ చేసుకోండి. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ టీ కోడ్స్. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ క్రియేట్ నంబర్ రేంజ్ OBA7. చాలా సింపుల్ గా ఉంటుందండి కాన్సెప్ట్ ఇది. క్రియేట్ నంబర్ రేంజ్ OBA7 లో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ F డాట్ ఉంది కదా, ఆల్రెడీ పైన యాడ్ చేసుకున్నది. పైన 2 ఉన్నాయి, 2 కాపీ పేస్ట్ చేయండి. పైన 2 ఆప్షన్స్ ఉన్నాయి. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ అనేది ఒకటి, శాంపిల్ GL పోస్టింగ్ ఇదొకటి. ఈ 3 అన్నమాట. డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్ FB03. ఓకేనా? FB03 క్లియరా? ఇవి శాంపిల్ డాక్యుమెంట్స్ అంటే. సో ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి, చాలా సింపుల్ గా ఉంటాయి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళేవాళ్ళు, లేదంటే ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కన్సల్టెంట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి కేర్ఫుల్గా వినండి. సో నంబర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేస్తాము?
OBA7 ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. OBA7 అంటే డాక్యుమెంట్ ద్వారా వెళ్తాం, లేదంటే FBN1 OBA7 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా వెళ్ళొచ్చు. సరే, మనం ఏదైనా ఒకటి తీసుకోండి. FBN1కి వెళ్తారా? సింపుల్ కాన్సెప్ట్ అండి, చాలా చిన్న కాన్సెప్ట్ ఇది. మీకు నేను కొంచెం స్లో వెళ్తున్నాను, కొంచెం ఎవరన్నా బ్యాక్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా క్లాసెస్ కొంచెం ఎవరైతే స్లోగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు టైం యూటిలైజ్ చేసుకోండి. మీరు ECC సర్వర్లో చేసిన, S4HANA సర్వర్లో చేసిన శాంపిల్ డాక్యుమెంట్ సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. OBA7 లేదంటే OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. కంటిన్యూ. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. X2 తీసుకోవాలి. X2 ఇస్ ద స్టాండర్డ్. శాంపిల్ డాక్యుమెంట్ కి X2 అనేది స్టాండర్డ్ గా తీసుకోవాలి. ఎక్కడ చేంజ్ అవ్వదు, ప్రాజెక్ట్ లో కూడా చేంజ్ అవ్వదు. 2024 లాస్ట్ నెంబర్ ఎక్కడ వరకు ఇచ్చారు మీరు? 4001 to 4500 ఇవ్వండి. చూడండి, లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి. మీరు అట్లీస్ట్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ నెంబర్ తీసుకున్నా కూడా ఇంటర్వెల్ ఓవర్లాప్ అని మెసేజ్ వస్తుంది. ఎంటర్ సేవ్. శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్, క్రియేట్ శాంపిల్ డాక్యుమెంట్. Sample document is like a template. Based on the sample document, we will post the original document. ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అండి. వెళ్ళండి. F.01. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ టైప్ దగ్గర ఎస్ఏ తీసుకోండి. ఏబీ కూడా ఉండొచ్చు, ఏబీ ఉన్నా కూడా ఏమీ కాదు. ఏబీ ఉంచండి, తర్వాత చూద్దాం. ఏబీ ఉంచండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. రైట్ సైడ్ కంపెనీ కోడ్. కరెన్సీ INR ఇక్కడ లేదు కాబట్టి మనం యాడ్ చేసుకుంటున్నాం. ఏ పీరియడ్ లో ఉన్నాం? యాజ్ పర్ SAP టెర్మినాలజీ 11th పీరియడ్ లో ఉన్నామా? 11th 11th. కింద 40 ఇవ్వండి. కింద పోస్టింగ్ కి ఉంది సరే, పోస్టింగ్ కి 40 ఇవ్వండి. ఏం కాదు, కింద 40 ఇచ్చేయండి. మనం ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాము? శాలరీ. ఏం క్రియేట్ చేస్తాం? శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఏం క్రియేట్ చేస్తున్నాము? ఫస్ట్ ఏముంది? శాలరీ శాంపిల్ డాక్యుమెంట్. శాలరీ GL ఉందా మన దగ్గర? లేదా? ఉంది సార్. ఉందా? తీసుకోండి. శాలరీ ఉంటే తీసుకోండి, లేదంటే క్రియేట్ చేయాలి. శాలరీ ఇవ్వండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ 10,000. బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా. టెక్స్ట్ ఇవ్వండి. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్. శాంపిల్ డాక్యుమెంట్ ఫర్ రెంట్. మీ ఇష్టం, మీరు ఎట్లానే అవ్వచ్చు. నెక్స్ట్, పోస్టింగ్ కి 50. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. అమౌంట్ దగ్గర స్టార్, టెక్స్ట్ దగ్గర ప్లస్.
ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ 4001 వాచ్. చూడండి మన నంబర్ రేంజ్ ఎంత ఇచ్చామో 4000 ఇచ్చాం. సో 4000 పిక్ అయింది. 4000 వాచ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఈ 4000 అనేది స్టోర్ అయింది, ఎక్కడ కూడా పోస్ట్ అవ్వలేదండి, గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ అనేది స్టోర్ అయింది, పోస్ట్ అవ్వలేదు. అంటే స్టోర్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు. స్టోర్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు అని అర్థం స్టోర్ అంటే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 4001. దీన్ని బేస్గా చేసుకుని, అంటే శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ఎంత? 4001. దీన్ని బేస్గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. వెళ్ళండి F-02 GL పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. మనం డబల్ స్క్రీన్లోకి వచ్చాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రెఫరెన్స్. టాప్లో పోస్ట్ విత్ రెఫరెన్స్ ఉంది చూడండి, రైట్ సైడ్. ఏ డాక్యుమెంట్ నెంబర్ రిఫరెన్స్గా తీసుకుంటున్నాము? 4001 ఇస్ ఏ శాంపిల్ డాక్యుమెంట్. తర్వాత కింద చూడండి, ఇక్కడ ఏమేమి ప్రాసెస్ చేయాలి, ఏమేమి ప్రాసెస్ చేయకూడదు. శాలరీ అనేది మంత్లీ చేంజ్ అవ్వచ్చు, కాబట్టి డు నాట్ ప్రాసెస్ అమౌంట్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. పారామీటర్స్ అన్ని పిక్ అవుతాయి ఆటోమేటిక్గా. చూసారా, అమౌంట్ ఒకటి ప్రాసెస్ అవ్వలేదు. అమౌంట్ ఎంత ఇవ్వాలి? ఎగ్జాంపుల్ 10,000. అమౌంట్ అనేది ప్రాసెస్ చేయొద్దని చెప్పాం. ఎంటర్ స్టార్, ఎంటర్, గో టు డాక్యుమెంట్, ఎంటర్, సేవ్ చేసారు. శాలరీ అకౌంట్, వెయిట్ శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. అంటే మనకి టైం సేవ్ అవుతుంది శాంపిల్ డాక్యుమెంట్ వల్ల. మీరు పారామీటర్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. శాలరీ అకౌంట్ పోస్ట్ చేయాలి. F-02కి వెళ్ళాం, పోస్ట్ విత్ రెఫరెన్స్ పైన క్లిక్ చేసాం, సేవ్ చేసేసాం, డైరెక్ట్గా పోస్ట్ అయిపోతుంది. సేవ్ చేయండి. శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్ ఇక్కడే ఉంది. సేవ్ ఇక్కడైనా చేయొచ్చు, పైన కనిపిస్తుంది కదా. సేవ్, కంట్రోల్ S ఇచ్చినా కూడా సేవ్ అవుతుంది. డాక్యుమెంట్ 14 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇంతకుముందు స్టోర్ అయింది. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఇది ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. లేదంటే పని చేయండి. ఓకే, ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. శాలరీ కంప్లీటెడ్ కదా. ఇంకా ఏమున్నాయి శాలరీ తర్వాత? రెంట్ శాంపిల్ డాక్యుమెంటా? వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్, ట్రాన్సాక్షన్ కోడ్ F-01. F-01 మనం క్రియేట్ చేయాలి కదా. F-01 శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? F-01. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. కింద పోస్టింగ్ కీ దగ్గర 40. ఏమేమి ఇక్కడ? రెంట్ అకౌంట్, డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, రెంట్ అకౌంట్. ఎంటర్, అమౌంట్ ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఇవ్వండి. శాంపిల్ డాక్యుమెంట్ ఫర్ రెంట్ 40, 50 కదా. 50 అంటే ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ఫీజు పే చేయాల్సిన వాళ్ళు పే చేయాలండి. ఎంటర్ చేయండి.
కొంతమంది ఉన్నారు ఇంకా చేయాల్సిన వాళ్ళు. స్టార్ ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ కూడా లేదు, ఎందువల్ల అంటే శాంపిల్ డాక్యుమెంట్ కదా, అందువల్ల. డాక్యుమెంట్ 4002 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ, స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ అనేది స్టోర్ అయింది, ఎక్కడ పోస్ట్ అవ్వాల. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. వెళ్ళండి. F-02 డాక్యుమెంట్ డేట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ విత్ రెఫరెన్స్ పైన క్లిక్ చేయండి. తీసుకుంటుందా? ఓకే. ఏ నెంబర్ని బేస్గా చేసుకుంటున్నాము? శాంపిల్ డాక్యుమెంట్ 4002. కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏమైనా కావాలంటే అవన్నీ కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్ ఏదైనా సరే, కాపీ టెక్స్ట్ అవన్నీ కూడా. డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్ తీసుకుంటున్నాం. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ఎంటర్. చూసారా, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. పోస్ట్ సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. అర్థమైందా? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. సింపుల్ లాజిక్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ ఉందా మన దగ్గర? వాటర్ బిల్ లేదు కదా. వాటర్ బిల్ ఉందా లేదా? లేదు. వాటర్ బిల్ జిఎల్. నెక్స్ట్ వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. వాటర్ బిల్ లేదు, కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. FS00. కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకుందాం. నెక్స్ట్ నెంబర్ తీసుకుని క్రియేట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. 400 303 కదా లాస్ట్ నెంబర్. 400 305 ఇస్తున్నాం. చూడండి లాస్ట్ లో నెంబర్ ఎంత ఉంది అక్కడ చూపించండి ఒకసారి. ఎక్కడ లాస్ట్ నెంబర్ చూడండి, 400 303 ఉంది. సో దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి, 400 304. కంటిన్యూ. వాటర్ బిల్ అకౌంట్ లేదంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎట్లా అని రాయొచ్చు. సరే, వాటర్ బిల్ అకౌంట్ అనే ఇవ్వండి. వాటర్ బిల్ అకౌంట్. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటారు, రకరకాలుగా ఉంటుంది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కూడా తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు. అది ప్రింటింగ్ సంబంధించినది, అది తీసుకోండి. వాటర్ బిల్ ప్లేస్ లో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ తీసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. What do you mean by G001? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సేవ్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సో మనం వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ ఉంది కాబట్టి వాటర్ బిల్ కూడా మనం ఒక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం కాబట్టి శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ శాంపిల్ డాక్యుమెంట్ F-01 వెళ్ళండి. S/4HANA సర్వర్ లో చేసినా కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. 40 వాటర్ బిల్ అకౌంట్. డేటా 2 క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. క్యాష్ ఉంటే క్యాష్ ఇస్తాము, బ్యాంక్ ఉంటే బ్యాంక్ ఇస్తాం. వాటర్ బిల్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్. ఎంటర్. స్టార్. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, పోస్ట్.
స్టోర్ అయింది. శాంపిల్ డాక్యుమెంట్ అనేది స్టోర్ అయింది. 4003 based on the sample document we can post the original document. Go to transaction code F-02. 4003 is the number. This is the sample document. Based on the sample document we will post the original document. Post with reference వెళ్ళండి. 4003 తీసుకోవాలి. ఎంటర్ చేయండి. చూసారా? ఎంటర్. వాటర్ బిల్ అకౌంట్ టాప్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్ is equal to post. 16 was posted. మనం 3 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్. FB03 ట్రాన్సాక్షన్ కొట్టాలండి. FB03 నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి. 14, 15, 16 ఈరోజు పోస్ట్ చేసాం. డేట్ చూసారా ఏమన్నాయో? అది 14 పైన డబుల్ క్లిక్ చేయండి. పైన ఒక హ్యాష్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అది క్లోజ్ చేయండి ఒకసారి. FBR2 ఇవ్వండి. FBR2 ట్రాన్సాక్షన్ కోడ్. FBR2తో కూడా మనం బేస్గా చేసుకుని శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయొచ్చు. ఇవ్వండి శాంపిల్ డాక్యుమెంట్ ఇవ్వండి. నెంబర్ ఇవ్వండి. శాంపిల్ డాక్యుమెంట్ ఇవ్వండి. ఏదైనా ఒకటి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారు అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సేవ్. జస్ట్ నెంబర్ ఇచ్చి ఎంటర్ కొడితే అయిపోతుంది. అంతే ఏముంది. చూసా డాక్యుమెంట్ 17 వాజ్ పోస్టెడ్ అని కంపెనీ కోడ్. అది టోటల్గా 3 డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. FBM3 ట్రాన్సాక్షన్ కోడ్. డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్ FBM3. పోస్ట్ చేసిన డాక్యుమెంట్ FB03లో ఉంటాయి. చూడండి FB03 పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ శాంపిల్ డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి. FB03 నంబర్ తీసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్ చేయాలి. ఏటీ కోడ్ ఇచ్చారు మీరు. చూడండి FB03లో ఇవన్నీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. FB03లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి. మరి శాంపిల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి? FBM3 వెళ్ళండి. FBM3 ఎంటర్. నంబర్ రిమూవ్ చేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా ఇవి మీరు క్రియేట్ చేసిన 3 డాక్యుమెంట్స్. క్లియర్? అర్థమైందా? మీరు క్రియేట్ చేసినటువంటి శాంపిల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఈటీ కోడ్లో స్టోర్ అవుతాయి. మీరు 100 శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ ఈటీ కోడ్లో FBM3లో స్టోర్ అవుతాయి. శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని FBM3లో స్టోర్ అవుతాయి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో మనకు కనిపిస్తాయి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లోనే ఉంటాయి. శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని FBM3లో ఉంటాయి. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ? ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ కింద టైప్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్స్ డిస్ప్లే. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే FBM3. posted document display. Posted document display FB03.
posted document display FB03. FB03. పార్క్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి ఎవరు చెప్తారు? పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే ఎవరు తెలీదా? FBVO సార్. నోట్ చేయండి. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే, హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే, హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే FB11. FB11 ఇది. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా AT కోడ్ లో ఉన్నాయి. పైన కిందకు మూవ్ చేయండి, పైన ఇంకోటి ఉంది కదా, ఈ 3 గుర్తు పెట్టుకోండి. శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని FBM3 లో స్టోర్ అవుతాయి. పోస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని FB03 లో స్టోర్ అవుతాయి. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0 లో స్టోర్ అవుతాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11 లో స్టోర్ అవుతాయి. ఆల్ డాక్యుమెంట్స్ ఒకే T కోడ్ లో లేదంటే ఒకే ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అవ్వవు. 4 types of the documents ఉన్నాయి. 4 types of the documents 4 types of the T codes లో స్టోర్ అవుతాయి. అర్థమైందా? ఓన్లీ పోస్టెడ్ డాక్యుమెంట్, ఈ సెకండ్ పాయింట్ చూసారా, పోస్టెడ్ డాక్యుమెంట్స్ ఇవి మాత్రమే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి, మిగిలినవి అవ్వవు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఈ పోస్టెడ్ డాక్యుమెంట్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి అంతే. అది క్లియర్, అర్థమైందా? చిన్న సింపుల్ టాపిక్, ఏం లేదు ఇక్కడ. డీజీ కాన్సెప్ట్ ఇది. క్లియరా కదా? క్లియరా కదా? ఓకే సార్. సో రేపు మార్నింగ్, రేపు ఈవినింగ్ క్లాస్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్ డాక్యుమెంట్. నెక్స్ట్ క్లాస్ రివర్సల్ డాక్యుమెంట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. రివర్సల్ డాక్యుమెంట్ గుర్తుపెట్టుకోండి. రివర్సల్ డాక్యుమెంట్, వాట్ యు మీన్ బై రివర్సల్ డాక్యుమెంట్? మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, రాంగ్ గా పోస్ట్ చేశారు, దాన్ని మనం చేంజెస్ చేయగలమా? చేయొచ్చు సార్. రాంగ్ ఎంట్రీస్ చేయొచ్చు. ఎలా చేస్తారు? రాంగ్ ఎంట్రీస్ కాదు సార్, మనము ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి రాంగ్ ఎంట్రీస్ పడుతూ ఉంటాయి కదా సార్, బై మిస్టేక్. వాటిని రివర్స్ చేయొచ్చు సార్. రివర్స్ చేయొచ్చు. సో తప్పుగా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం అన్నమాట. యాక్చువల్గా యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ, మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ రాంగ్ గా పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది డిలీట్ చేయలేం. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డిలీట్ వీ కెన్ రివర్స్ ది పోస్టింగ్, వీ కెన్ రివర్స్ ది డాక్యుమెంట్ అంటారు. అది రేపు చెప్తాను మీకు, సింపుల్ గా ఉంటుంది, రేపు డిస్కస్ చేద్దాం. వాటిలోని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్ అని 2 ఉంటాయి. ఆ 2 ఇంపార్టెంట్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ మాత్రమే రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే ఎవరో కొత్తగా జాయిన్ అయ్యారు, ఆయనకి SAP మీద నాలెడ్జ్ లేదు, ఆయన రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశాడు, 100 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాడు, అవన్నీ ఒకేసారి రివర్స్ చేస్తాం. ఎట్ ఏ టైం రివర్స్ చేస్తాం. దాన్ని మాస్ రివర్సల్ అంటారు. అది రేపు చెప్తాను. యాక్చువల్గా మనకి ఆడిటింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు. ఆడిటింగ్ టీమ్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఏమైనా రాంగ్ ఎంట్రీస్ ఉంటే అవన్నీ కూడా చెక్ చేస్తారు, చెక్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు, ఇది రాంగ్ ఎంట్రీ ఉంది చేయండి అని. అటువంటిప్పుడు చేయాలన్నమాట. నెక్స్ట్ క్లాస్ అది చెప్తాను. అది కూడా సింపుల్ గా ఉంటుంది మీకు. ఇక్కడ నుండి చాలా సింపుల్ గా ఉంటాయి కాన్సెప్ట్స్ అన్ని కూడా. ఓన్లీ మీకు ఎక్కడి వరకు కష్టంగా ఉంటుంది, GL పోస్టింగ్ వరకే. రేపు మాస్ రివర్సల్ చెప్తాను, రేపు రివర్సల్ పోస్టింగ్ చెప్తాను రేపు క్లాస్, టుమారో క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పుకుందాము? SLA. మా శాంపిల్ డాక్యుమెంట్ అయిపోయింది, కంప్లీటెడ్ కదా. డాక్యుమెంట్ రివర్సల్, దానిపైన SLA అని చూడండి. ఆ 2 టార్గెట్స్ మనవి. SLA 43, SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఈ 2 మన టార్గెట్. క్లియర్ కదా? మనం ఏంటంటే మనం రెడీమేడ్ ప్రిపేర్, మీకు నోట్స్ అంతా ప్రిపేర్ చేసి ఒక డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. టైప్ చేస్తూ చెప్తే ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది టాపిక్. ఎందుకు మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్.
సో మీకు రెడీమేడ్ ఫార్మాట్ రెడీగా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఉందన్నమాట. కాబట్టి ఆ ఫార్మాట్ ఆ మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసి చదవండి. అది చాలా కష్టపడి ప్రిపేర్ చేసిన మెటీరియల్ అది. చాలా మంది ఇదే కాపీ చేసేస్తున్నారు. మనం ఏం చేయలేం కదా. సో ఎనీవే అది చదవండి. సార్ 1 మినిట్ సార్. చెప్పండి సార్ ఈ శాంపుల్ డాక్యుమెంట్ అండ్ టెస్టింగ్ R2R అని ఇచ్చారు కదా సార్. R2R అంటే ఏంటి సార్? R2R అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్ఏపిలో ఒక పని చేయండి. మీరు ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. కిందకి రండి, కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపోండి. ఎస్ఏపి టైప్ చేయండి. ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్. ఎస్ఏపిలో ఏమేమి ఉన్నాయి మాడ్యూల్స్? ఎస్ఏపి ఎఫ్ఐ. నెక్స్ట్ టైప్ చేయండి ఎస్ఏపి ఎఫ్ఐ అండ్ సిఓ. కింద టైప్ చేయండి ఎస్ఏపి ఎఫ్ఐ సిఓ. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐ ఇస్ ద ఎఫ్ఐ అంటే ఏంటి? వీఆర్ ద ఎఫ్ఐ కన్సల్టెంట్. సిఓ అనేది సపరేట్. ఎఫ్ఐ నేర్చుకుంటేనే సిఓ వస్తుంది. మన దగ్గర ఎఫ్ఐ నేర్చుకున్న కొంతమంది సిఓ కూడా నేర్చుకుని జాబ్స్ కొట్టారు. శ్రీరామ్ అని ఒక ఆయన ఉన్నాడు, భద్రాచలం శ్రీరామ్, ఆయన వర్క్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎస్ఏపిలో ఎఫ్ఐ సిఓ అనేది ఒక మాడ్యూల్. నెక్స్ట్ ఎఫ్ఐ ఎస్ఏపి ఎంఎం అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపి ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒక మాడ్యూల్. ఎస్ఏపి బేసిస్ ఒక మాడ్యూల్. ఇవన్నీ మాడ్యూల్స్. అరౌండ్ 37 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ మాడ్యూల్స్ లో మళ్ళీ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఏపి ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి? ఎస్ఏపి ఎఫ్ఐ అనేది మాడ్యూల్. ఎస్ఏపి ఎంఎం ఈజ్ ఏ మాడ్యూల్. ఎస్ఏపి ఎస్డి ఈజ్ ఏ మాడ్యూల్. ఎస్ఏపి బేసిస్ ఈజ్ ఏ మాడ్యూల్. ఈ బేసిస్ లో సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎఫ్ఐ సిఓ కింద ఎంటర్ చేయండి. ఎస్ఏపి ఎఫ్ఐ సిఓ ఈజ్ అ మాడ్యూల్. మరి సబ్ మాడ్యూల్స్ ఏంటి? R2R. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జిఎల్ పోస్ట్ చేసాం, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, శాంపిల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం, పోస్ట్ చేసాం. ఇదంతా ఏంటి? R2R అంటారు, రికార్డ్ టు రిపోర్ట్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని ఎస్ఏపిలోకి రికార్డ్ చేసి రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు దీన్ని. అంటే మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గానే కాదు, R2R ఎండ్ యూజర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. 1 మినిట్. చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ జాబ్స్ కే కాదు, R2R అంటే ఎవరు? ఎండ్ యూజర్స్ అంటారు. అకౌంటెంట్స్ ఉంటారు కదా, అకౌంటెంట్స్ ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. ఇప్పుడు ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసిన FB50 F-02 ఇదంతా ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్ వర్క్. R2R అంటారు, రికార్డ్ టు రిపోర్ట్. నెక్స్ట్ వన్ P2P ఉంటుంది. ఇంకోటి P2P అంటే ప్రొక్యూర్ టు పే. ఇది కూడా సబ్ మాడ్యూలే. P2P ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. ప్రతి కంపెనీకి రా మెటీరియల్ అనేది అవసరం ఉంటుంది. సో మెటీరియల్ పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ని P2P అంటారు. మీ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం, మీకు సిమెంట్, శాండ్, బ్రిక్స్, విండోస్ ఇవన్నీ కొనాలి, రా మెటీరియల్ పర్చేజ్ చేయాలి. లేదంటే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనుకుందాం, ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మీకు ఏమేమి కావాలి? రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తారు. ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తారు? వెండార్స్ దగ్గర పర్చేజ్ చేస్తారు. ఓకేనా? సో దీన్ని P2P ప్రాసెస్ అంటారు, ప్రొక్యూర్ టు పే అంటారు. దీని సబ్ మాడ్యూల్ ఎస్ఏపి ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్ అంటారు. నెక్స్ట్ O2C ఆర్డర్ టు క్యాష్. మీరు అమెజాన్ లో ఆర్డర్ చేశారు ఒక ప్రోడక్ట్, ఏదన్నా ఆర్డర్ చేయటం దగ్గర నుండి ప్రోడక్ట్ మీకు రిసీవ్ అవ్వటం, మీ మనీ మళ్ళీ కంపెనీకి రిసీవ్ అవుతాయి. ఆర్డర్ చేయటం దగ్గర నుండి క్యాష్ అనేది రిసీవ్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ ని ఆర్డర్ టు క్యాష్ అంటారు. సో R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్, P2P అంటే ప్రొక్యూర్ టు పే, O2C అంటే ఆర్డర్ టు క్యాష్. ఆ P2Pని ఏమంటారు? యాక్చువల్ గా మన ఎస్ఏపి టెర్మినాలజీలో మన ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఏమంటారు? AP
P2P తర్వాత బ్రాకెట్లో ఏపీ అని పెట్టుకోండి. ప్రొక్యూర్ టు పే తర్వాత ఏపీ. అకౌంట్ పేయబుల్ కిందది అకౌంట్ పేయబుల్. నెక్స్ట్ క్లాస్లో వస్తే మీరు ముందే అడిగారు, చెప్తున్నాను. అకౌంట్ పేయబుల్. నెక్స్ట్ O2C దగ్గర ఏఆర్ అకౌంట్ రిసీవబుల్. R2R day-to-day transactions. P2P transactions between company and vendors. O2C order to cash transactions between the company and customer. అట్లా అన్నమాట. We submodule. R2R is the submodule in SAP FI. P2P is the submodule in FI. O2C is the submodule in FI. SAP FICO is a module. ఇవన్నీ కూడా submodules కింద కనిపించేవన్నీ. క్లియరా? yes sir. క్లియరా కదా? yes sir. ఎవరో మేడం అడిగారు కదా, క్లియర్ అండి? yes sir. okay sir. మనం ఇవన్నీ నేర్చుకుంటాం. R2R అంటే అదే ఇప్పుడు మనం జిఎల్ కి రిలేటెడ్ అన్ని కూడా R2R. కంపెనీకి వెండర్ కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా P2P. కంపెనీకి కస్టమర్ కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని O2C. మీరు SAP FICO కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు, లేదంటే R2R కన్సల్టెంట్ R2R ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు, P2P ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు, లేదంటే O2C ఎండ్ యూజర్ గా కూడా వెళ్ళొచ్చు. వీటిలో జాబ్స్ ఉంటాయి. ఏ టైప్ జాబ్స్ ఉంటాయి? కోర్ యూజర్, పవర్ యూజర్, సూపర్ యూజర్. అదో పెద్ద ఓషన్. మీరు చెప్తాను. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని యువర్ కంపెనీ. సిఇఓ ఉంటారు, విపి ఉంటారు, ఆయన అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టిఎల్ ఉంటారు, టిఎల్ అండర్లో కన్సల్టెంట్స్ ఉంటారు, సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ సీనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. అలాగే క్లయింట్ లెవెల్ ఎవరు ఉంటారు? కోర్ యూజర్, పవర్ యూజర్, వాళ్ళ టాప్ లో మేనేజర్స్. అదొక సిస్టమ్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అంటారు. ఆ స్ట్రక్చర్ ఏంటో చెప్తాను మీకు నేను. ఇది SAP FI తో పాటు మీరు R2R, P2P, O2C ఇవన్నీ నేర్చుకుంటున్నట్లు. క్లియరా? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. సో రేపు మార్నింగ్ డాక్యుమెంట్ రివర్సల్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. ఐఎమ్ సారీ, ఆ ఫీజు పే చేయాల్సిన వాళ్ళందరూ పేమెంట్ చేసేయండి. కొంతమంది ఉన్నారు పే చేయాలి, చాలా వరకు చేస్తారు. కొంతమంది ఉన్నారు చేయాల్సిన వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ నైట్ ఆల్. బ్రో ఒక డౌట్ బ్రో. హలో చెప్పండి. ఒకసారి అది ఓపెన్ చేయవా? అది ఎస్ఏ కాడ ఏబీ చేశారు కదా, రివర్సల్ డాక్యుమెంట్ చేశారు కదా సారు. అది ఇక్కడ ఉంది కదా, ఏబీ అని ఉంది కదా, ఇక్కడ యాక్చువల్గా ఎస్ఏ రావాలి కదా, మనం జనరల్ లెడ్జర్ చేస్తున్నాం కదా. జస్ట్ శాంపుల్ బ్రో. ఏబి అనేది జనరల్ లెడ్జర్ కి యూజ్ అవుతుంది, ఎస్ఏ అనేది రెండు దాంట్లోకి యూజ్ అవుతుంది అండి. మేడం ఇది రివర్స్ డాక్యుమెంట్ కదా, అట్లానే డౌట్ వచ్చింది. రెండు తీసుకోవచ్చు. అది శాంపిల్ డాక్యుమెంట్ కాబట్టి మనము ఏబి తీసుకున్నాము. ఎస్ఏ అయినా తీసుకోవచ్చు, ఏబి అయినా తీసుకోవచ్చు. అది శాంపిల్ డాక్యుమెంట్ కదా, అందుకనే సార్ ఏబి ఇచ్చారు. పవన్ 1 minute. నీకు బిజినెస్ ఐడియా ఎవ్రీ టైం అడుగుతుంది కదా, అది ఎనేబుల్ ఆప్షనల్లో పెట్టుకోవా, నేను చెప్తాను. ఎస్ఏపీలోకి వెళ్ళు. మనం ఫీల్డ్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 /n ఇక్కడ నువ్వు ఏదైతే ఇచ్చావో అది తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకో.
సెలెక్ట్ చేయి అట్లా కాదు. గ్రూప్లోకి వెళ్ళి ఇప్పుడు గ్రూప్లోనే ఉన్నావా, వేరియంట్లో ఉన్నావా? గ్రూప్లోనే ఉన్నావా? ఇప్పుడు G01 సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేయి. ఇక్కడ అడిషనల్ అకౌంటింగ్ అండ్ అసైన్మెంట్ ఉంది కదా, అది క్లిక్ చేయి. ఇక్కడ బిజినెస్ ఏరియా కింద ఉంది చూసావా ఆప్షనల్, ఇక్కడ ఆప్షన్ ఎంట్రీ పెట్టుకో. అట్లయినా రిక్వైర్డ్ సర్ప్రైజ్ అయినా పెట్టుకో, నీ ఇష్టం. తీసేసుకో, మొత్తానికి తీసేసుకోలే. సేవ్, ఇప్పుడు సేవ్ చేయ అంతే, బ్యాక్ వచ్చేసి ఇంకేము. ఇప్పుడు ఒకసారి చెక్ చేయగా, చెక్ చేసుకో, అది మళ్ళీ రిక్వైర్డ్ ఉందా లేకపోతే చెక్ చేసుకో. ఓకే, ఓకే బాబు.